అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, జోసా కౌన్సిలింగ్ సంబంధించి ముఖ్యమైన వాటిలో త్రిబుల్ కూడా ఉన్నాయి. త్రిబుల్ ఇప్పుడిప్పుడు ఎమర్జ్ అవుతున్నాయి. త్రిబుల్ ఆధునిక ఐఐటీలను కూడా అనొచ్చు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలోనే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి త్రిబుల్ అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే త్రిబుల్ ఎస్బీఆర్ టాక్స్ మరికొన్ని ఛానళ్ళు కల్పించే అవగాహన వల్ల చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోని అన్ని త్రిబుల్ తీసుకున్నారు. దాదాపు మనకుండే 30 త్రిబుల్లో కనీసం 20-25 త్రిబుల్లో లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకొని కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళు చేరారు. చాలామంది కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు జోసా బిట్సాట్ కౌన్సిలింగ్ తీసుకున్నట్టయితే మీకు త్రిబుల్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా దానిలో భాగంగా ఉంటుంది. త్రిబుల్ సంబంధించినటువంటి ఇటీవల చేస్తున్న వీడియోలో ఇది 4వ వీడియో. ఒకటేమో హయ్యెస్ట్ ప్యాకేజ్ ఆధారంగా ఒక లిస్ట్ ఇచ్చాను, యావరేజ్ ప్యాకేజ్ ద్వారా 2వ లిస్ట్ ఇచ్చాను, తర్వాత హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఎంతమంది 100కి ఎంతమంది ప్లేస్ అనే పర్సంటేజ్ ఆధారంగా ఒక లిస్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఫీ ఆధారంగా సరే మంచి ప్లేస్మెంట్ ఉండడమే కాదు, ఫీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అఫోర్డబుల్, మనకు అందుబాటులో ఉండేటువంటి ఫీజులో మంచి ప్లేస్మెంట్ వచ్చినాయి అనుకో అట్లా తీసుకోవాలి కదా. కాబట్టి మన త్రిబుల్ తీసుకునేటప్పుడు ఫీజు కూడా ప్రమాణం. ఎన్ఐటీల గురించి పెద్ద తేడా లేదు, అంత 5-10 వేలు తేడా ఉంది. కూడా ఎన్ఐటీలు ఇంచుమించు అన్నీ కూడా 90,000 ప్రాంతంలో +or-5,000 ఉంటాయి పర్ ఇయర్. మేబీ 1 lakh అనుకోండి, విత్ హాస్టల్ 1.5 lakhలు అయిపోతుంది. కానీ త్రిబుల్లో హయ్యెస్ట్ దాదాపు 6 లక్షలు, 1.5 lakh నుంచి 6 లక్షలు. కాబట్టి ఫీ తెలియకుండా వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి వీలు లేదు. కాబట్టి ఫీ కూడా మీ కాలేజ్ ప్లస్ హాస్టల్ ఫీజు తోటి లిస్ట్ ఇస్తే దీనిలో కూడా ర్యాంకింగ్ ఇస్తున్నాను. తర్వాత 30వ నెంబర్, సో 30 నెంబర్ త్రిబుల్ బెంగళూరు. ఇది 5,85,000 కాలేజ్ ప్లస్ హాస్టల్ ఫీజు. ఇది 5 years కోర్స్, అంటే దాదాపు 6 × 5 30 లక్షలు. అన్ని ఇతర ఖర్చులతో కలిపి 35 లక్షల రూపాయలు మీకు ఖర్చు అవుతుంది మిత్రులారా. కానీ అద్భుతమైనటువంటిది 5 years కోర్స్, రీసెర్చ్ ఓరియంటెడ్, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మీకు 5 సంవత్సరాలు ఓపిక ఉండి 30 లక్షలు కట్టేటువంటి స్థాయి లేకపోయినా బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాయి విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా. కాబట్టి మీకు 30 లక్షలు ఇస్తున్నాయి. తర్వాత 29వది త్రిబుల్ ఢిల్లీ, 5,43,000 ఫీజు. ఇది కూడా చాలా ఎక్కువ ఫీ. ఇది ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మీకు ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్కి 85% ఉంది, 15% ఓపెన్ ఉంది. కాబట్టి మనకు చాలా మంచి ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుంది. ఆ ర్యాంక్కి ఇతర కాలేజెస్ ఉన్నాయి కాబట్టి త్రిబుల్ ఢిల్లీకి పెద్దగా వెళ్ళాం. 5,43,000 దట్టు సిటీలో ఉంటుంది, పెద్ద గ్రీన్లో ఉంటుంది, చాలా చిన్న క్యాంపస్. 28 త్రిబుల్ హైదరాబాద్, 4,75,000. ఇది 4 years అంటే ఆల్మోస్ట్ 5 అనుకోండి, 5 × 4 20 lakhsలో అయిపోతుంది. కానీ అద్భుతమైన ప్లేస్మెంట్, కళ్ళు మూసుకొని చేరచ్చు, ఫీజుని చూడాల్సిన అవసరం లేదు. త్రిబుల్ లక్నో 4,11,000. ఇది చాలా మంచి కాలేజ్, చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఫీ కూడా అట్లనే ఉంది, 16 lakhs. త్రిబుల్ ధార్వాడ్ ఆల్మోస్ట్ 4 lakh, 3,09,000 4 lakh. త్రిబుల్ శ్రీ సిటీ 3,86,000 చిత్తూరులో ఉంది. త్రిబుల్ కోటాయం 3,47,000. సోనేపట్ 3,24,000. ఇవన్నీ పీపీపీ మోడల్, ఇవన్నీ పీపీపీ మోడలే. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఏమో డీమ్ యూనివర్సిటీ లాగా. అవి హైదరాబాద్, బెంగళూరు డీమ్ యూనివర్సిటీ ఫుల్ ప్రైవేట్, కంప్లీట్లీ ప్రైవేట్. ఢిల్లీ ఏమో ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్. మిగతా ఏమైనా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, అంటే గవర్నమెంట్, ప్రైవేట్ యాజమాన్యం, స్టేట్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైవేట్ కంపెనీలు కలిసి చేసినట్టు దీన్ని పీపీపీ మోడల్ అంటారు. పబ్లిక్ ప్రైవేట్నర్షిప్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. త్రిబుల్ సోనేపట్ ఆల్మోస్ట్ ఢిల్లీలో అనేది పక్కనే. సోనేపట్ 3,24,000. భగల్పూర్ 3,09,000 బీహార్లో ఉంటుంది. కళ్యాణి 3,84,000 20వ స్థానంలో ఉంది ప్లేస్మెంట్ ఫీలో, అంటే తక్కువ నుంచి ఎక్కువ చూస్తే. త్రిబుల్ గౌహతి 3,07,000. మంచిది. గౌహతిలో 3 lakhs ఉంది, ప్లేస్మెంట్స్ బాగున్నాయి, యావరేజ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. 3 lakhs అంటే బెటరే. త్రిబుల్ నాగ్పూర్ 3,05,000 విత్ హాస్టల్ మిత్రులారా. త్రిబుల్ మణిపూర్ 3 lakhs. త్రిబుల్ భోపాల్ 2,84,000. ఇది మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, మంచి గ్రోత్ ఉంది భోపాల్ కూడా. రాంచి 2,82,000. త్రిబుల్ తిరుచిరాపల్లి 2,70,000. త్రిబుల్ వడోదర 2,70,000. త్రిబుల్ ఊనా 2,70,000. తక్కువ ఉన్నాయి ఇవన్నీ. తిరుచిరాపల్లి కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఊనా 2,70,000. రాయచూర్ 3,69,000 12th. 11 త్రిబుల్ అగర్తల 2,67,000. తక్కువే ఉన్నాయి నార్త్ ఈస్ట్లో. 10 త్రిబుల్ పూణే 2,60,000. చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి పూణేలో.
త్రిబుల్ సూరత్ 2,36,000 ఇవన్నీ తక్కువే అండి. ఇప్పుడు ఎన్ఐటీలో కూడా మీకు 1.5 ఉంది. త్రిబుల్ ఐటీ కోటా 2,31,000, త్రిబుల్ ఐటీ గ్వాలియర్ 2,00,000, ఇది గవర్నమెంట్. ఇవన్నీ గవర్నమెంట్ అండి, కింద నుంచి వచ్చారు. గ్వాలియర్ 2,20,000 అంతే. త్రిబుల్ ఐటీ అలహాబాద్ 2,20,000, త్రిబుల్ భువనేష్ 2,50,000, ఇది గవర్నమెంట్ ఫండ్, ఒరిస్సా గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది కూడా తక్కువైంది. 2,15,000 ఇది జిఎఫ్టిఐ కింద ఉంది, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. త్రిబుల్ ఐటీ కర్నూల్ 1,91,000, ఇది గవర్నమెంట్, చాలా ఏపీలో ఉంది కాబట్టి. త్రిబుల్ ఐటీ జబల్పూర్ 1,82,000, చాలా తక్కువ, ఆల్మోస్ట్ ఎన్ఐటీ ఫీజు. త్రిబుల్ ఐటీ కాంచీపురం 1,00,000, త్రిబుల్ ఐటీ నయా రాయ్పూర్ 1,40,000, కొంత ఎన్టీపీసీ ఫండింగ్ చేస్తుంది దీనికి. ఇది జిఎఫ్టీ, ఎన్టీపీసీ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఫండింగ్ చేసి 1,74,000, చాలా తక్కువ ఫీజు. కాబట్టి ఇది ఫీజుల ఆధారంగా, అంటే మనం ఎంపిక చేసుకుంటే ఫీ కూడా ఒక ప్రమాణం. ఫీ ప్రమాణము, హయ్యెస్ట్ ప్యాకేజు, యావరేజ్ ప్యాకేజు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంత పర్సెంట్ ప్లేస్మెంట్ అవుతున్నాయి. కొన్నిటికి హయ్యెస్ట్ బాగానే ఉంటుంది, యావరేజ్ కానీ ప్లేస్మెంట్ పర్సెంట్ తక్కువ అవుతుంది. కాబట్టి ఇలా అనేక రకాల ప్రమాణాల ఆధారంగా ఒక సమగ్రమైనటువంటి అధ్యయనంతో ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టానం కలిసి మరొక లిస్ట్ తయారు. ఇవన్నీ ఇది 4వ వీడియో. ఈ వరుస వీడియోలో 4, ఇంతకుముందు చాలా ఉన్నాయి త్రిబుల్ ఐటీకి సంబంధించిన వీడియోస్. కాబట్టి ఈ టీం చేసే అధ్యయనం ద్వారా వస్తున్నటువంటి వీడియోలో నేను చివరి వరకు చూడండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి చేరుతుంది. కాబట్టి వెంటనే మీరు వెంటనే ఇట్లా క్లిక్ చేస్తే, లైక్ చేస్తే చాలామందికి మీకు డిస్ప్లే అవుతుంది. అల్గారిథం అట్లా ఉంది యూట్యూబ్. కాబట్టి అందరూ లైక్ చేయండి. ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు ఛానల్ గురించి తెలియజేయండి, ఆపుని తెలియజేయండి. మంచి మెంటర్షిప్ ద్వారా, మంచి గైడెన్స్ ద్వారా 30% మీ ర్యాంకును మెరుగుపరచుకోవచ్చు. 30,000 ర్యాంక్ వచ్చే వాళ్ళకు 20,000 ర్యాంక్ వచ్చేటువంటి సీట్ తెచ్చుకోవచ్చు. మెరుగైనటువంటి అధ్యయనం మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం ద్వారా. కాబట్టి ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. అనేక కాలేజీలు, అనేక బ్రాంచులు, అనేక ఎంట్రన్స్లు, అనేక ఫీజ్ స్ట్రక్చర్లో మీకు మెరుగైనది తీసుకోవాలంటే మీకు మంచి మెంటర్షిప్ తీసుకోండి. మీకు ఎస్బీఐ టాక్స్ దగ్గర మీకు ఎవరి దగ్గర మీకు విశ్వాసం ఉంటే వారి దగ్గర తీసుకోండి. కానీ ఎవరో దగ్గర తీసుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.